హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. జడా శ్రావణ్ కుమార్ గారు నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడారు కదా, మీరు విన్నారా? ఆ ప్రెస్ మీట్ వింటే మీకు విషయం అర్థమై ఉంటుంది. ఆయన ఇంటెన్షన్ ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న ఈ వివాదంలో మాజీ ముఖ్యమంత్రిని కూడా లాగాలి అనేది ఆయన ప్లాన్. ఆయన ఒక మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కనీసం స్పందించట్లేదు. నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడేటప్పుడు ఓ విలేకరి ప్రశ్న రావణ్ని అరెస్ట్ చేశారు కదా, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్ అంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వెళ్ళిపోయారు. ఇక అంతకుమించి ఒక్క మాట కూడా మాట్లాడాలి. జడా శ్రావణ్ కుమార్ని వేధిస్తున్నారు, ప్రశ్న రావణ్ని వేధిస్తున్నారని చెప్పొచ్చుగా, ప్రభుత్వం మీద పోరాడొచ్చు కదా, ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు దళిత క్రైస్తవ సభ పెడితే ఇదంతా జరిగింది, ఇంత పెద్ద రాద్ధాంతం అయింది. మరి దళితుల ఓట్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారే తినేశారు కదా. 40% ఓటింగ్ ఉంది. ఆ 40%లో దళితులు అలాగే క్రైస్తవులే ఉన్నారు. మరి వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రావట్లేదు అని అంటున్నారు జడా శ్రావణ్ కుమార్. అసలు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ భవిష్యత్తు ఏంటో ఆయనకే అర్థం కావట్లేదు. మళ్ళీ మీరు ఆయన ఇంకా బదనం చేయాలని ట్రై చేస్తారు. ఇప్పటికే ఆయన పరిస్థితి బాలేక ఈ 40% ఓటింగ్తో కనీసం మనకు 18 సీట్లు రాలేదు. ఈసారి మనం హిందువుల ఓట్లు ఎలా అయినా కొల్లగొట్టాలని అన్ని గుళ్లకు తిరుగుతూ వచ్చిరాని పూజలు చేస్తూ బొట్టు పెట్టుకొని తాను హిందువునే, నా హిందూ బంధువులంతా నాకు ఓటేయండి అని అడిగే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు ఆయన పరిస్థితే ఆయనకు తెలియక బాధపడుతుంటే మీరు మరలా దళిత క్రైస్తవ సభలు పెట్టి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఆయన్ని? నాకు అర్థం కావట్లేదు. ఆయన పరిస్థితి బాగాలేదండి. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి బాగలా. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, మావిగన్ అనే పదం ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీకి శనిబట్టుకుంది. వాళ్ళు మాట్లాడే ప్రతి మాటని ప్రజలు హేట్ చేస్తున్నారు. ఈవెన్ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వ్యక్తులే ఆ మాటని నమ్మటం లేదు, ఆ మాటని గౌరవించటం లేదు. చాలా మందికి తెలుసు అది రాంగ్ స్టెప్. సరే, మావిగన్ అనే పదం ఉంది, దాని మీద స్టాండ్ తీసుకున్నారా? లేదు. మళ్ళీ మన రాజధాని విజయవాడ అన్నారు. ఇది మరీ ఇక జనాల్ని వామ్మో ఏం చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఏంటి ఇదంతా అనే పరిస్థితిలో పడేశారు. సరే, దాన్ని అలా ఉంచుదాం. గతంలో అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులు కడతాం, ఒక రాజధాని వద్దు అన్నారు. ప్రజలు ఏమనుకున్నారు? 3 రాజధానులు కట్టడం ఏంటండి, ఒక రాజధానే కదా మనకు కావాల్సింది, అమరావతి అన్నారు కదా వాళ్ళని దింపేసి మిమ్మల్ని ఎక్కించాం, మీరు కట్టండి అమరావతి అని ప్రజలు అడిగారు. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట వినండి. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని గట్టిగా అడిగారు, ఒక రాజధాని కట్టండి, 3 వద్దు అని. అంటే ప్రజలు బయటకు వచ్చి ఉద్యమాలు చేసి సభలు పెట్టి పోరాటాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని అడగలేదు, ఓట్ల రూపంలో అడిగారు, ఓట్లతో కొట్టారు. ఎట్లా చెప్తా వినండి. 3 రాజధానులు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. 3 రాజధానులు అన్నప్పుడు 3 రాజధానులను ప్రజలు ఒప్పుకున్నట్లయితే ఈ 3 రాజధానుల ప్రాంతాల్లో కనీసం డిపాజిట్లు వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చేవి, రాలేదు. విజయవాడలో ఈస్ట్ వెస్ట్ సెంట్రల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవలేదు. అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో గుంటూరు డిస్టిక్ లో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో ఎక్కడా వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవలేదు. అంటే అమరావతి 3 రాజధానుల్లో ఒక రాజధాని అమరావతి కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేయలేదు. ఇకపోతే రెండవ రాజధాని వైజాగ్ లో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచిందే లేదు, వైజాగ్ సిటీలో. మూడోది కర్నూలులో కూడా దారుణంగా ఓడిపోయారు. అంటే 3 రాజధానుల ప్రతిపాదన ప్రజలకు నచ్చలేదు కాబట్టి ఇది తప్పు అని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీకి గట్టి దెబ్బ కొట్టారు. మరి మీరు తెచ్చిన 3 రాజధానుల ప్రతిపాదన ప్రజలకు నచ్చనప్పుడు మరలా మావిగన్ అని మళ్ళీ 3 రాజధానులు అంటున్నారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, ఈ 3 ప్రాంతాలను అభివృద్ధి చేద్దాం. ఈ 3 ప్రాంతాల్లో మళ్ళీ మీరు గెలుస్తారంటే కష్టతరమైనటువంటి పని. అలా ఎన్నో ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఆయన్ని మళ్ళీ దళిత క్రైస్తవ సభలో మేము మాట్లాడాం, మమ్మల్ని ప్రభుత్వం లోపలేస్తోంది, కేసులు పెడుతున్నారు, మనోభావాలు దెబ్బతిన్నాయి, మీరు రండి మాకు సపోర్ట్గా అంటే తాను దూర సందు లేదు కానీ మెడకో డోలు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితే బాగలేదు. మళ్ళా మీకు ఆయన హెల్ప్ చేస్తాడా? సరే, ప్రశ్న రావణ్ అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం పనిచేశారు. రాజకీయ నాయకులు ఏ పార్టీ అయినా కానీ జర్నలిస్టులనైనా, యాంకర్లనైనా, వాక్చాతుర్యం ఉన్న కార్యకర్తలనైనా, నేతలనైనా వాడుకుంటారు. ఆ తర్వాత అవి వర్కౌట్ అయితే వాళ్ళు పార్టీలో ఉంటారు, లేదంటే లేదు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున స్టాండ్ తీసుకొని మాట్లాడిన ప్రశ్న రావణ్ ఏమయ్యాడు? బాగా నోటిదోలు ఎక్కువైపోయి ఇష్టారీతిగా మాట్లాడి అరెస్ట్ అయ్యాడు. ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి తన నా వ్యక్తి బయటికి తీసుకురావాలని ట్రై చేస్తాడా? చేయడు. ఎందుకంటే నేను అట్లా మాట్లాడమనలేదు బాబు, నిన్ను పార్టీ తరఫు నుంచి మా పార్టీ కార్యక్రమాలు ఏంటో చెప్పమన్నా, లేదా ప్రభుత్వాన్ని ప్రశ్నించమన్నా. నువ్వేం చేసావు? పర్సనల్ గా తీసుకుని బూతులు తిట్టేసావు, ప్రజాప్రతినిధుల్ని బూతులు తిట్టేసావు. నేనేం చేస్తా దానికి? ఒకవేళ నేనే తిట్టమని చెప్పినా నీ విషయంలో నేను ముందుకు రాకూడదు, అదంతే, దాని లెక్క అంతే. అది ఈ లెక్క నేను తప్పను అనేది జగన్మోహన్ రెడ్డి గారి నీతి. లేదు మీరు రావాల్సిందే, మాకు సహాయం చేయాల్సిందని జడా శ్రావణ్ కుమార్ గారు అంటారు. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఒంటరి అయిపోయాడు. రేయింబావులు నిద్ర ఆగారాలు లేకుండా
కోర్టుల చుట్టూ తిరిగి బెయిల్ తీసుకురాలేక చచ్చిపోతున్నాడు. ఈయన మీద 1 కాదు 2 కాదు 32 కేసులు నమోదైన ప్రశ్న రావణ్ గారి మీద, అలియాస్ జోసెఫ్. సరే, మీరు ఏది పిలిస్తే సాటిస్ఫై అనుకుంటే అదే పిలుద్దాం, జోసెఫ్ గారి మీద. మరి ఈ కేసులన్నింటిలో బెయిల్ వచ్చేది ఎప్పుడు? ఆయన బయటకు వచ్చేది 4వసారి ఇప్పుడు అరెస్ట్ చేశారు. ఎవరు? పాయకారావుపేట పోలీసులు. అక్కడ ఒక కేసు నమోదు. 11 కేసులు ఇప్పుడు రన్నింగ్ లో ఉన్నాయి. అయితే మరో 16 కేసులు కూడా ఉన్నాయి. ఇలా సుమారు 32 కేసులు ఉన్నాయి అతని మీద. ఇప్పుడు ఆ 32 కేసుల మీద తిప్పాల్సిందే అని అంటున్నారు. కోర్టు ఏమో ఈ బెయిల్ ఇచ్చే కేసులే తప్ప రిమాండ్కి తరలించే కేసులు కాదు అని చెప్తుంది. పోలీసు వ్యవస్థకి, ఎంఆర్ఓలకి, అలాగే ప్రభుత్వ అధికారులకి, ప్రభుత్వ ప్రతినిధులకి, ప్రజాప్రతినిధులకి జడా శ్రావణ్ కుమార్ గారు వార్నింగ్ ఇస్తారు. దెబ్బ తింటారు జాగ్రత్త మీరు అంటున్నారు. మరి దెబ్బ తింటారు జాగ్రత్త అన్నప్పుడు దళిత క్రైస్తవ సభకి ఒక నాస్తికుణ్ణి పిలవడం ఎందుకు? అతను ఏం మాట్లాడతాడో అతనికే తెలియదు. మహిళల్ని గౌరవిద్దామని ఒక పక్క అంటాడు, కానీ అతని యూట్యూబ్ ఛానల్లో మహిళల్ని నానా రకాలుగా అవమానకరంగా మాట్లాడుతూ పోస్టులు పెడుతూ ఉంటాడు. అన్ని మతాలని మనం కలుపుకుంటూ పోవాలంటాడు. హిందూ మతం మీద బూతులతో రెచ్చిపోతూ వీడియోలు చేస్తాడు. ప్రశ్నించే హక్కు మనకు ఉంది అంటాడు, కానీ ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధుల్ని బూతులు తిడతాడు. ఇలాంటి వ్యక్తిని మీరు దళిత క్రైస్తవ సభకు పిలిచారు. అసలు దళిత క్రైస్తవం అనే పదం మీరు కనిపెట్టుకున్నారు, అది ఎక్కడా లేదు. ఒక్కసారి మతం మారి క్రైస్తవంలోకి వెళితే కులం వర్తించదు అనేది రాజ్యాంగం చెబుతున్నటువంటి మాట. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కాబట్టి మేము దాన్ని గౌరవించము అంటారు. అంటే రాజ్యాంగాన్ని కూడా మీరు గౌరవించరు. ఇవాళ దళిత క్రైస్తవ సభలో మీరు ఒకవేళ ఆగ్రహావేశాలతో విరుచుకుపడాల్సి వస్తే ఎవరి మీద విరుచుకుపడాలో తెలుసా? ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1950ని రాజ్యాంగంలో యాడ్ చేసినటువంటి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, అప్పటి మన దేశ ప్రెసిడెంట్, రాష్ట్రపతి జవహర్ లాల్ నెహ్రూ, అప్పటి మన దేశ ప్రధానమంత్రి, వాళ్ళ మీద మీరు విరుచుకుపడాలి. పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు? చంద్రబాబు నాయుడు మీద ఎందుకు? రాధా మనోహర్ దాస్ మీద ఎందుకు? సరే, రాధా మనోహర్ దాస్ మీద మీకు పగ ఉందండి, ఆయన క్రైస్తవులను తిడుతున్నారు అనే మాట మీరు అంటున్నారు. అసలు ఆయన క్రైస్తవులను తిట్టడానికి మొదట కారణాలు ఏంటనేది మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. పాస్టర్లు రెగ్యులర్ గా హిందువులను, హిందూ మతాన్ని, విగ్రహారాధనని, రాముణ్ణి, కృష్ణుణ్ణి ఇష్టానురీతిగా మైకులు పెట్టి పెద్ద పెద్ద మైకుల్లో నిత్యం చెప్పేవారు. రాముడు భార్యను అడవులకు పంపాడు, కృష్ణుడు 16,000 మంది గోపికలతో సరసాలాడాడు, శివుడు ఆయన దేవుడే కాదు, ఇలాంటి మాటలు చెబుతూ చిత్రహింసలకు హిందువులను గురి చేశారు. ద్రౌపదికి 5 భర్తలు, కర్ణుడు ఎలా పుట్టాడు కన్యకి, కుంతీదేవికి, ఇలాంటి అనేక రకాల మాటలతో హిందువులను చిత్రవద చేశారు. కర్ణుడు కుంతీదేవికి ఎలా పుట్టాడో జీసస్ మేరీకి అలానే పుట్టాడు బైబిల్ ప్రకారం. ఇలా ఒకరిని ఒకరు దూషించుకోవటం మొదలైంది. ఈ పాస్టర్లు మాట్లాడుతున్న మాటలను హిందుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు హార్ష్గా ఖండించలేకపోయారు. ఎంతసేపు కూల్గా మాట్లాడడం, పాస్టర్లు చేస్తుంది తప్పు అని చెప్పడం, కేసులు పెట్టినా వాక్చాతుర్యం ఉంది, వాళ్ళేం బూతులు తిట్టలేదుగా, లేదా మరొకటి బూతులు తిట్టినా కేసు చెల్లదు అని లైట్ తీసుకోవడం జరిగింది. ఇలా జరుగుతున్న సందర్భంలో వారు మాట్లాడుతున్న మాటలను ఖండించడానికి ఎవడొస్తాడా అని ఎదురు చూశారు హిందువులు. రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు. అబ్బా, హిందువులను అవమానించే పాస్టర్లకి సరైనటువంటి వ్యక్తి తగిలాడు, రాధా మనోహర్ దాసే కరెక్ట్లే, వదిలేసేయండి అని పాస్టర్లు, రాధా మనోహర్ దాస్ నిత్యం ఘర్షణ పడుతూనే ఉన్నారు. ఇది జరుగుతుంది. రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి పాస్టర్లకు ఏమాత్రం తీసిపోడు. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో పరుష పదజాలంతో ఇతను అలానే మాట్లాడు. మనం ఎవరిని తప్పుపడదాం. పాస్టర్లు అనేక మంది మాట్లాడినటువంటి విజువల్స్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంది. దానికి నేను ప్రత్యేకించి ప్లే చేసి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైం రాధా మనోహర్ దాస్ మాట్లాడినటువంటి వీడియోస్ కూడా ఉన్నాయి. మొదట ఈ ఉద్యమానికి ఆజ్యం పోసింది ఎవరు అనేది చెక్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు రాధా మనోహర్ దాస్ తప్పు కాదంటే తప్పే, అలానే పాస్టర్లది తప్పే కదా, అది కూడా చెప్పండి. ఈ 2 విషయాలని మనం బేరీజ్ వేసుకొని మాట్లాడుకోవాలి. అయితే ఈ రాధా మనోహర్ దాస్ గురించి దళిత క్రైస్తవ సభలో మాట్లాడారు. అది ఒక బ్లెండర్ మిస్టేక్. మీరు దళిత క్రైస్తవ సభ పెట్టింది ఎందుకు అంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ గురించి పెట్టారు. మతం మారితే కులం వర్తించదు అనేటువంటి విషయం మీద మాట్లాడడానికి పెట్టారు. సో ఇక్కడ మతం మారి కుల సర్టిఫికేట్ పోగొట్టుకుని బీసీసీలోకి వెళ్ళిపోతున్న వ్యక్తులంతా కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ పొందలేరు, రిజర్వేషన్స్ పొందలేరు, నష్టపోతున్నారు. ప్రభుత్వం మా కోసం ఏదైనా చెయ్యండి, లేదా మేము క్రైస్తవంలోకి వెళ్ళినా మా కులం ఉండాలి, మాకు ప్రభుత్వ బెనిఫిట్స్ కావాలి, రిజర్వేషన్లు కావాలి, మేము ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం అని మీరు ఒక స్టాండ్ తీసుకున్నారా? అబ్బే, అలాంటిది ఏమీ లేదు. అసలు దానికి దళిత క్రైస్తవ సభ అని పెట్టకుండా రాధా మనోహర్ దాస్ పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడే సభ, బూతులతో తిట్టే సభ అని ఒక పేరు పెట్టుకుంటే సరిపోయేది. ఇంత రాద్ధాంతం కూడా అయ్యేది కాదు. ఆ సర్లేక వాళ్ళు మమ్మల్ని తిట్టని పెట్టారు, ఏదో తిట్టుకున్నారు, వాళ్ళ బంద పోనండి అని వీళ్ళు వదిలేసేవాడు. దళిత క్రైస్తవ సభ అని పెట్టడం ఏంటి?
ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులను తిట్టడం ఏంటి? అలాగే రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తిని తిట్టారు. దాని విషయంలో ఎవరిని అడిగారా? మిమ్మల్ని అడగల. ఎందుకంటే మీరు దళిత క్రైస్తవ సభలో క్రైస్తవులు ప్రార్థించేటువంటి దేవుణ్ణి రాధా మనోహర్ దాసు అవమానిస్తున్నాడని చెప్పడం మీ ఉద్దేశం. ఆ పాయింట్ బానే ఉంది. కానీ ఈ పవన్ కళ్యాణ్ ఏం చేశాడు? ప్రభుత్వంలో ఉన్న ప్రతినిధులు ఏం చేశారు? ప్రజాప్రతినిధులు ఏం చేశారు? ఇక్కడ అసలైనటువంటి నరం లాగారు. ఈ నరం లాగి పాత రోజుల్లో ఆయన మీద ఉన్నటువంటి కేసులన్నీ కూడా తవ్వారు. రీసెంట్ గా ఒక కేసు బుక్ అయింది. ఆ కేసుతో అరెస్టుల పర్యాయం సాగుతూనే ఉంది. మరి ఇతను ఎప్పుడు బయటకు వచ్చేది? ఇతన్ని సపోర్ట్ చేసేది ఎవరు? జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తికి లా తెలిసి ఉండొచ్చు. ఎందుకంటే ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నటువంటి జడ్జి. ఆయన కోర్టులో వేస్తున్నాడు, బెయిల్ తెస్తున్నాడు. పోలీసులు కూడా వేస్తున్నారు, తీస్తున్నారు. మరి ఈయన బయటకు వచ్చేది ఎప్పుడు? ఇప్పటికే ప్రశ్నారావణ్ జోసెఫ్ మీద దాడి చేయాలని జన సైనికులు, హిందువులు కోడిగుడ్లతో దాడి చేసి వ్యాన్ని వెంబడించి నానాగం చేశారు. పోలీస్ స్టేషన్ లోపలకు కూడా దూకి కొడదామని ప్రయత్నం చేశారు. ఎందుకు ఇలాంటి ఆగ్రహావేశాలకు లోనయ్యి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం ఎందుకు? మతాల మధ్య విద్వేషాలు పెట్టి 2 ప్రాంతాలను కొట్టుకునేలాగా చేయటం, లేదా 2 వర్గాలను కొట్టుకునేలాగా చేయడం పెద్ద నేరం అది. ఇప్పుడు ఆ నేరానికి సంబంధించిన కేసు కూడా ఇతని మీద పెడతారు. మరి అంతే కదా, ఇప్పుడు హిందువుల్ని రెచ్చగొట్టాడండి, వాళ్ళంతా వచ్చి ప్రసన్న జోసెఫ్ను కొడదాం అంటున్నారు. గబాలను ప్రసన్న జోసెఫ్ని హిందువులు కొట్టారనుకోండి, క్రైస్తవులు వచ్చేసి ఇగో మా క్రైస్తవుని కొడతావా అని వాళ్ళు వచ్చి కొట్టు. 2 వర్గాల మధ్య ఘర్షణే కదా అది. అసలు ఈ ఘర్షణకు కారణం ఎవరంటే ప్రసన్న జోసెఫ్. ఇంకా తవ్వితే దళిత క్రైస్తవ సభ నిర్వహించినటువంటి జడా శ్రావణ్. అప్పుడు వీళ్ళ మీద కూడా కేసులు పడతాయి కదా. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? దళిత క్రైస్తవ సభలో దళితుల గురించి మాట్లాడకుండా బూతులు మాట్లాడడం ఏంటి? సంబంధం లేనటువంటి టాపిక్ మాట్లాడి ఇంత వివాదం చేయటం ఏంటి? వీళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. ఆడియోలు కూడా మనం విన్నాం. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకున్నారు? తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్నా స్టూడియోస్.